ஆடவே கூடாது வாழ்க்கையில அப்படின்னு హీరో విశాల్కి ఏమైంది? వణుకుపోతూ గుర్తుపట్టలేని స్థితిలో ఎలా మారిపోయాడు విశాల్? అసలు విశాల్ మీద వచ్చిన హెల్త్ గురించి పుకార్లు నిజమేనా? హీరో విశాల్ చెన్నైలో ఉంటున్నప్పటికీ తెలుగు ఆడియన్స్ అతన్ని తెలుగు హీరోగానే భావిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో విశాల్ కుటుంబాలకి మూలాలు కూడా ఉన్నాయి. పందెంకోటి చిత్రం నుంచి ఏపీ తెలంగాణలో విశాల్ చిత్రాలకు మంచి ఆదరణ కూడా ఉంది. పందెంకోటి చిత్రం సూపర్ హిట్ అయ్యాక విశాల్ చిత్రాలు తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. విశాల్ కెరీర్ బిగినింగ్ లో వరుసగా విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాప్లు ఎదురయ్యాయి. దీంతో రొటీన్ చిత్రాలకు స్వస్తి చెప్పిన విశాల్ కంటెంట్ ఉన్న వైవిధ్యమైన చిత్రాలతో రూట్ మార్చాడు. ఈ యాక్షన్, అభిమన్యుడు, ఎనిమి లాంటి చిత్రాల్లో సక్సెస్ అయ్యాయి. ఇటీవల వచ్చిన మార్క్ ఆంటనీ కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం విశాల్ వయసు 47 ఏళ్లు. ఈ క్రేజీ హీరో ఇంతవరకు పెళ్లి జోలికి వెళ్ళలేదు. ఇది ఇలా ఉండగా విశాల్ నటించిన మదగజరాజా చిత్రం చాలా కాలాలుగా వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని సంక్రాంతి తీసుకొస్తున్నారు. చెన్నైలో జరిగిన ఈ చిత్ర ఈవెంట్ కు విశాల్ హాజరయ్యారు. ఈ సినిమాలో కలిసి నటించిన తర్వాత విశాల్ వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో పడ్డారు. కానీ పలు కారణాల వల్ల కొన్నాళ్ళకే విడిపోయారు కూడా. కానీ ఈ మూవీ మాత్రం వారికి స్పెషల్ గా మిగిలిపోయింది. అయితే ఇప్పటివరకు ఈ మూవీ థియేటర్ లో విడుదల కాకపోవడానికి బడ్జెట్ సమస్యలే కారణమని కోలీవుడ్ లో టాక్ కూడా వినిపించింది. ఇక ఈ సంక్రాంతి తమిళం నుండి దాదాపుగా 6 నుండి 7 సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన విడయము మార్చి సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న పలువురు యంగ్ హీరోలు మాత్రం సంక్రాంతి పైనే కన్నేసి రెడీగా ఉన్నారు. అసలు ఈ మదగజరాజు ఎందుకు లేట్ అయింది? దర్శకుడు సుందర్ సి మరియు విశాల్ 2012లోనే ప్రారంభమై ఈ ప్రాజెక్ట్ కలిసి చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రంలో విశాల్ త్రిపాత్రాభినయం చేస్తారని ముందే టాక్ వచ్చింది. అప్పుడు చెప్పారు కూడా. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ కి ఆఫర్ వచ్చినట్టుగా తెలుస్తుంది. శృతి హాసన్ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. తర్వాత హన్సిక ఈ సినిమాలోకి హీరోయిన్ గా ఎంటర్ అయింది. కానీ ఆమె కూడా కొన్ని కారణాల వల్ల అయితే సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ సినిమా కొంత భాగం అయితే తీసిన తర్వాత సుందర్ సి గారు స్క్రిప్ట్ మార్చాలని డిసైడ్ అయ్యారు. కొత్త వెర్షన్ లో విశాల్ కు ఒక పాత్ర బదులుగా ఇద్దరు హీరోయిన్లు ఉండేలా చూసుకున్నారు. దాంతో ఆ ముందుగా వచ్చిన నాయిక తనకు నిడివి అనేది తగ్గిపోయింది. అందువల్ల నేనైతే ఈ సినిమాలో నటించట్లేదని ఆమె కూడా తప్పుకున్నారు. ఆ హీరోయిన్ ప్లేస్ లోకి తాప్సీ అయితే వచ్చింది. కానీ తాప్సీ కూడా ఎన్ని రోజులు యాక్ట్ చేయలేదు. 4 రోజులకే ఆవిడ కూడా సినిమా నుంచి అయితే తప్పుకున్నారు. సో తాప్సీ తప్పుకున్నాక మెయిన్ హీరోయిన్ గా అంజలిని తీసుకున్నారు. ఇంకో హీరోయిన్ గా శరత్ కుమార్ వరలక్ష్మిని అయితే తీసుకోవడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ టైంలోనే విశాల్ కు అయితే చిన్న యాక్సిడెంట్ అయితే అయ్యింది. అప్పుడే నరవకి అయితే దెబ్బ తగ్గిందని కొంతమంది అయితే చెప్తున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు కూడా ఈ పరిస్థితి వచ్చిందని కొంతమంది అయితే చెప్తున్నారు. ఈ సినిమాలో ఆర్య కూడా చిన్న ప్రధాన పాత్రలో నటించారంట. ఈ సినిమా గురించి పక్కన పెడితే నిన్న విశాల్ చూసిన అందరికి ఊహించిన షాక్ అయితే గురైంది. విశాల్ గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయాడు. బాగా సన్నగా అయిపోయిన విశాల్ వేదికపై వణుకుతూ కనిపించాడు. ముఖం కూడా మారిపోయింది. దీంతో విశాల్ ఆరోగ్యం పట్ల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాల్ కి ఏమైంది, ఎందుకు అలా వణికిపోతున్నారు అంటూ ఆరా తీస్తున్నారు. అయితే అందుతున్న సమాచారం మేరకు విశాల్ హై ఫీవర్ తో బాధపడుతున్నారట. ఫీవర్ కారణంగానే విశాల్ సన్నగా మారినట్టు కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అంటున్నారు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. కేవలం హై ఫీవర్ వల్ల ఇలా మారారంటే అస్సలు నమ్మని కొంతమంది అయితే అంటున్నారు. తమిళ యాక్షన్ హీరోగా తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు తెలుగు వాడైన విశాల్. ఏ స్టంట్ అయినా తనే చేస్తాడు, డూపులు పెట్టుకోడు. అయితే కొన్నాళ్ళుగా విశాల్ కెరీర్ ట్రాక్ తప్పింది. సరైన హిట్స్ లేవు. మరోవైపు వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు ఉన్నాయి. ఈ కారణంగానే పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చాడు విశాల్. ఎప్పుడు చూసినా కంప్లీట్ ఫిట్ గా కనిపించే విశాల్ ఈ ప్రమోషన్ ఈవెంట్ లో కనీసం చేతిలో మైక్ కూడా పట్టుకోలేకపోతున్నాడు. చేతులు వణుకుపోతున్నాయి, కళ్ళు తేడాగా ఉన్నాయి. బాడీ అంతా ఏదో చాలా కాలంగా హాస్పిటల్ పాలైన పేషెంట్ లా కనిపిస్తున్నాడు. దీంతో విశాల్ కి ఏమైందని అందరూ ఆశ్చర్యంలో ఆరాలు తీస్తున్నారు. అయితే కొన్నాళ్ళ క్రితం ఒక మూవీ షూటింగ్ లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. కంటికి బలమైన గాయాలయ్యాయి. వీటితో పాటు చాలా స్టంట్స్ లో దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ కొన్ని రోజుల క్రితం తిరగమూత పెట్టాయంట. ఆ కారణంగానే హాస్పిటలైజ్ అయ్యాడు అంటున్నారు కొంతమంది. అందుకే అంత ఇబ్బందిగా కనిపించాడని చెప్తున్నారు. అలాగే అతనికి ప్రస్తుతం తీవ్రంగా ఫీవర్ కూడా ఉందంట. అయినా సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడని, అందుకే ఇలా తేడాగా ఉన్నాడు అంటున్నారు. ఏదేమైనా ఒకప్పుడు చాలా ఫిట్ గా కనిపించిన విశాల్ ఇలా వణికిపోతూ మాట్లాడడం మాత్రం చాలా అనుమానాలు తావిస్తుంది. ఇక మొత్తానికైతే గత కొద్ది రోజుల నుంచి విశాల్ హై ఫీవర్ జలుబుతో విపరీతంగా బాధపడుతున్నాడు.
అన్నట్టు విషయం అయితే తెలుస్తుంది. డాక్టర్ సర్టిఫికేట్ కూడా బయటకైతే రావడం అయితే జరిగింది. ఇక దానివల్ల ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడట. 2013లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న మదగజరాజ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతున్న ఉద్దేశంతో ఆయన దాని ప్రమోషన్స్ లో పాల్గొనడం అయితే ఈ విషయం అయితే తెలుస్తుంది మనకు. హై ఫీవర్ లో కూడా తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఆయన ఈవెంట్ కి రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇక వేరే హీరో అయితే తనకి ఫీవర్ ఉందని ఈవెంట్ కి రాకుండా తప్పించుకుంటూ ఉంటారు, కానీ ఆయన మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే ఆయన సినిమా సక్సెస్ అయితే మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు కాబట్టి ఫీవర్ ఉన్నా కూడా సినిమా ప్రమోషన్స్ కోసం ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది. పర్సనల్ గా విషయాలంటే నాకు చాలా బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన చాలా సేవా సంస్థలు అయితే నెలకొల్పడం, చాలా మందికి అయితే హెల్ప్ చేయడం కూడా చేశారు. చాలా మంచి వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తి రావడం అయితే నాకైతే అస్సలు అనుకోలేదు నేను ఇలా అవుతుందని. సో ఖచ్చితంగా ఆయన మంచిగా రికవర్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా.